బెంగళూరులో డీకే శివకుమార్ ముందు ఆఫర్ పెట్టిన జగన్, షర్మిలను తప్పించండి, కాంగ్రెస్ లో విలీనం చేస్తా. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నియంత పాలనను ప్రజలు ఆమోదించరనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందన్నారు నల్లిమిల్లి. 18 స్థానాలు గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది, కానీ వైసీపీకి అవి కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో దిక్కులేని పరిస్థితుల్లో జగన్ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. నిన్న ఆయన బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయ్యారన్నారు. అయితే చంద్రబాబు పక్కన మోడీ ఉండడం, తను ఎంత సహకరించినా బీజేపీ తన వైపు చూడకపోవడం, సిబిఐ, ఈడీ కేసులతో పాటు బాబాయ్ మర్డర్ కేసు కూడా ఉండడంతో జాతీయ పార్టీ సాయం లేదే నెగ్గడం కష్టమని భావించిన జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు అనే విషయంపై ఇప్పుడు భారీగా చర్చలు నడుస్తున్నాయి. ఇందుకు బెంగళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి షర్మిలను తప్పిస్తే తాను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తా అని జగన్ డీకే శివకుమార్ ఆఫర్ ఇచ్చారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీనిపై హైకమాండ్ తో చర్చించి నిర్ణయం చెప్తామని డీకే చెప్పినట్టు తెలుస్తోంది. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు.